నేను మీ ఈశ్వరెడ్డి. ఈరోజు ప్రధాన సమస్య పోలీసులు కోర్టులను కూడా ధిక్కరిస్తున్నారు అనేటువంటిది ప్రధానమైనటువంటి సబ్జెక్టు. ప్రధానంగా కొంతమంది ముద్దాయిలు ఏదో కేసులో క్రైమ్ చేసినప్పుడు వారిపైన ఎఫ్ఐఆర్ కేసు నమోదైనప్పుడు పోలీసులు ఏమన్నా అరెస్ట్ చేస్తారేమనేటువంటి ఉద్దేశంతో ఎస్కేప్లో ఉండి వారి నుండి రక్షణ కోసము జ్యుడిషియరీ అంటే కోర్టులని ఆశ్రయించడం, డైరెక్ట్ కోర్టుల్లో సరెండర్ కావడం, ఎవరెవరిని అడ్వకేట్ని తీసుకొని సరెండర్ కావడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆ యొక్క ముద్దాయిలను విచారించడం కోసం కోర్టులో ఒక పిటిషన్ వేసుకొని మళ్ళీ వారిని కస్టడీలోకి తీసుకొని విచారించడం అనేటువంటిది మామూలు సహజమైనటువంటి ఇది ఒక ప్రక్రియ, ఇది ఒక ప్రాసెస్. అయితే ఇందుకు భిన్నంగా కర్నూలు జిల్లా పత్తికొండ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి అక్కడ డిఎస్పీ అంటే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఉంటారు, సర్కిల్ ఉంటుంది. అక్కడ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ జొన్నగిరి పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఒక గంజాయి కేసులో ముద్దాయట. ఆ ముద్దాయి పోలీసులు అరెస్ట్ చేస్తారనేటువంటి ఉద్దేశంతోనో ఏమో కానీ ఒక అడ్వకేట్ని తీసుకొని డైరెక్ట్ కోర్టుకు సరెండర్ కావడం, కోర్టుకు సరెండర్ అయిన తర్వాత అక్కడ మేజిస్ట్రేట్ గారు లేకపోవడం, తర్వాత ఆలూరు కోర్టుకు కూడా ఇన్ఛార్జి కావడం, ఆలూరు కోర్టుకు తీసుకురామని ఆ ముద్దాయిని ఫోన్ అంటే సదరు అడ్వకేట్ మాట్లాడినప్పుడు ఆలూరు కోర్టుకు తీసుకురామనడం, కారు ఎక్కించుకొని పోతా ఉంటే ఆ క్రమంలో ఈ యొక్క ముద్దాయిని పట్టుకుని వస్తే అతను భయపడి కోర్టు హాలులోకి పోవడం జరిగింది. ఇది అందరికీ తెలిసినటువంటి సంఘటన. చట్టం ఏం చెప్తుంది? కోర్టు ముందు సరెండర్ అయినప్పుడు కోర్టు కాంపౌండ్ దాటి ఒక అడుగు ముందుకేస్తే కూడా ఎటువంటి పరిస్థితుల్లో ముద్దాయిలు ఆ కోర్టు లిమిట్స్ లో ఉన్నారు కాబట్టి పోలీసులు జోక్యం చేసుకోకూడదు, కోర్టు పరిధిలోకి వస్తుందనేటువంటిది ఈ యొక్క చట్టం రాజ్యాంగం చెప్తా ఉంది. అయితే ఇందుకు భిన్నంగా ఒక ఇద్దరు ఎస్ఐలు ఆ యొక్క ముద్దాయి ఎవరైతే గంజాయి కేసులో ఉన్నారో జొన్నగిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్ కు సంబంధించినటువంటి ముద్దాయి ఎవరైతే ఉన్నారో అతను కోర్టులోకి పారిపోయి కోర్టు హాల్లో ఉన్నా కానీ భక్తిలో వచ్చినటువంటి ఇద్దరు ఎస్ఐలు ఈడ్చుకుంటూ బయటికి రావడం, తర్వాత దానికి ప్రజలు అక్కడ తిరగబడి ఏందిది కోర్టులో ప్రజలు ప్లస్ లాయర్లు ఏందిది చట్టాన్ని ఇట్లా మీ చేతిలోకి తీసుకోవడం అంటే మీరు కూడా కేసు పెట్టండి అని ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు బహిరంగంగా మాట్లాడినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో కావచ్చు ఆల్ మీడియాలో ఇవి ఫోకస్ అయినటువంటిది అంటే పబ్లిసిటీ అయినటువంటి దాఖలాలు. తర్వాత అంటే ఈ కోర్టులోకి పోయినటువంటి ముద్దాయిని ఎత్తుకొచ్చుకోవడం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి అంటే పోలీస్ ధీమంటారు దీన్ని. అంటే ఒకసారి కేసు పెట్టడానికి పోయినప్పుడు కానీ ఒకటి ఏదన్నా కానీ ఫ్యామిలీ మ్యాటర్ ఏదన్నా పోయినప్పుడు అది దాదాపు అంటే ఆ పోలీస్ స్టేషన్ అని కాదు ఇంకోటని కాదు చాలా చోట్ల కూడా అంటే దాదాపు 80-85% ఇన్కమ్ వచ్చేదైతే కిందా అవి సివిల్ మ్యాటర్ అయినా కూడా పంచాయతీలు చేస్తారు ఈ సార్లు. అవి ఇన్కమ్ రానివైతే కింద లేదు మా లిమిట్స్ కాదు ఇది సివిల్ పంచాయతీ మీరు కోర్టుకు వండిని. మళ్ళా అదే చట్టం గురించి ఇంత వల్లె వేసే ఈ డిపార్ట్మెంటు మళ్ళా ఏ రకంగా కోర్టులో ఉన్నటువంటి వాటి ఆ ముద్దాయిని ఈడ్చుకుంటూ వచ్చి కోర్టు ముందరనే జీప్ ఎక్కించుకొని పోతుంటే జ్యుడిషియల్ ఎందుకు, లాయర్లు ఎందుకు, కోర్టులు ఎందుకు, వీళ్ళే కోర్టు వీళ్ళే జడ్జిమెంట్ ఇస్తే అయిపోతుంది కదా అని చెప్పి సర్వత్రా పత్తికొండ నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. అంటే ఈ ఎఫెక్టు అంటే పోలీసు యొక్క ఎఫెక్టు ప్రభుత్వం మీద కూడా పడుతుందని చెప్పక తప్పదు. అయితే దీని గురించి ఒకటి పరిశీలనలోకి పోతే అంత బహిరంగంగా సోషల్ మీడియాలో అన్నిట్లో వైరల్ అయినా కూడా లాయర్లు విధులను బహిష్కరించి ధర్నా చేస్తే కూడా ఇంతవరకు కూడా ఈ యొక్క రాయలసీమ జోన్ ఇక్కడ ఉంటుంది కర్నూలు హెడ్ క్వార్టర్లో డిఐజీ గారు ఉంటారు, ఎస్పీ గారు ఉంటారు, మళ్ళీ ఆ అధికారులు ఆ సంబంధిత ఎవరైతే మస్టీలో వచ్చినటువంటి ఎస్ఐ క్యాడర్ అనుకుంటా వారిపైన ఏం చర్యలు తీసుకున్నారు? చర్యలు శూన్యం. అంటే జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ కూడా ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి దాఖలాలు దీన్ని బట్టి తెలుస్తా ఉంది. ఇంతట్లో దాదాపుగా కొన్ని దశాబ్దాల నుండి కూడా అంటే కొన్ని 10 సంవత్సరాల నుండి కూడా చూస్తే కూడా కోర్టులో నుండి ముద్దాయిని ఈడ్చుకుంటూ పోయినటువంటి దాఖలాలు ఎక్కడైతే లేవు. ఇది ఒక జ్యుడిషియరీ మీద పోలీస్ డిపార్ట్మెంట్ ఒక
దుస్సాహసమైన చర్యనే అని చెప్పి పలువురు మేధావులు దీన్ని ఖండిస్తా ఉన్నారు. అంతేకాకుండా ఆ కోర్టులో ఉన్నటువంటి ముద్దాయిని ఎవరైతే మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు తీసుకొని పోయినారో మళ్ళీ ఆ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఆ జడ్జి గారు చూసింటారు కదా, వాళ్ళు ప్రత్యక్షంగా కూడా యాక్షన్ తీసుకోవచ్చు. ఒకవేళ అలా తీసుకోకపోతే జ్యుడిషియరీ మీద కూడా అనుమానాలు వ్యక్తమయ్యే పరిస్థితి కనపడతా ఉంటుంది. అనుమానం అని కాదు కానీ ఇక్కడ ఖచ్చితంగా కూడా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ దీని మీద ఒక్కసారి సీరియస్గా తీసుకుంటే ఇటు కోర్టులు అంటే ఏంది అనేటువంటి వీళ్ళకి ఒకసారి కనువిప్పయ్యేటువంటి కొన్ని జడ్జిమెంట్లు వస్తే వీరికి కనువిప్పు అవుతుందని చెప్పేసి పలువురు మేధావులు అనుకుంటున్నారు. కాబట్టి ఇది ఎటువంటి పరిస్థితుల్లో దుస్సాహసమైన చర్య. సరే, ఆ ముద్దాయి ఎక్కడ పోడు కదా, కోర్టులో సరెండర్ అయిన ముద్దాయి సబ్జెక్టుకు పోయిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీలోకి తీసుకోవచ్చు కదా. అది కాకుండా అతి ఉత్సాహం ప్రదర్శించడం, దీని వెనుక రాజకీయ కోణం ఉందనేటువంటిది చర్చ కూడా కొనసాగుతా ఉంది. పోని ఇదే నియోజకవర్గంలో ఇదే జ్యుడిషియరీ అంటే ఏదైతే పత్తికొండ డిఎస్పీ లిమిట్స్ లో ఉన్నారో, ఇప్పుడు చెట్లపాటు తీసుకోండి, ఏదైతే పోలీస్ స్టేషన్ల ముందు, ఎంఆర్ఓ ఆఫీస్ ముందు, ఎండిఓ ఆఫీస్ ముందు డైరెక్ట్ ఒక మైనర్ పిల్లలు ఇసుక తోలుతున్నటువంటి దాఖలాలు కనపడతా ఉన్నాయి. అనేక తూర్లు దాని గురించి చెట్లపాటి నుండి డైరెక్ట్ ప్రత్యక్షంగా మన న్యూస్ ఛానల్ ద్వారానే మనం టెలికాస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ వెల్దుర్తి పోలీసులు కానీ లేకుంటే వెల్దుర్తి ఎంఆర్ఓ కానీ ఎప్పుడన్నా కేసులు నమోదు చేసి ట్రాక్టర్లు సీజ్ చేసిన దాఖలాలు ఉన్నాయా? అదే కాకుండా అసలు లిక్కర్ జోలి పోతారు, లిక్కర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినది అంటే ఇదంతా లేకుంటే జిల్లా ఎస్పీ గారికి తెలుదా, లేకుంటే పత్తికొండ డిఎస్పీ గారికి తెలుదా? అనేక ప్రశ్నలు. అంటే ఒక గతంలో ఉన్నటువంటి ఒక ఎస్ఐ రోడ్డు పైన సిగరెట్ తాగుతున్నాడంటే ఫైన్ వేసినటువంటి వీళ్ళు మళ్ళా ఇంత అంటే చట్టాన్ని అతిక్రమించి సిగరెట్ తాగుతున్నారని ఏదో చట్టాన్ని మేము పగడ్బందీగా అమలు చేస్తున్న రీతిలో సిగరెట్ తాగుతుని ఫైన్ వేసినటువంటి దాఖలాలు ఉన్నప్పుడు మళ్ళీ ఈ ఇసుక మాఫియా ఏంది, తర్వాత ఇలాంటివన్నీ కూడా ఆ కోర్టుని అతిక్రమించడం ఏంది, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉంటారు కదా. ఇది ఇలా చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో నిజాయితీ పరుల మీద కూడా ఇటువంటి ప్రభావం పడుతుందని చెప్పేసి పలువురు మేధావులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా కూడా ఈ యొక్క దుస్సాహసానికి పాల్పడినటువంటి ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్లో మఫ్టీలో వచ్చినటువంటి ఎస్ఐలు ఉన్నారో వారిపైన యాక్షన్ పై అధికారులు తీసుకుంటే తప్ప లేకుంటే కింద నమ్మకం పోతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఎవరైనా సరెండర్ కావాలంటే కూడా భయపడి జ్యుడిషియరీ మీద కూడా నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడతా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి. ప్రవేశించిన పత్తికొండ ఎస్ఐ వెంటనే కోర్టులోనికి అక్రమంగా ప్రవేశించి ముద్దాయిని ఇల్లీగల్ గా అరెస్ట్ చేసిన పత్తికొండ ఎస్ఐని వెంటనే కోర్టులోనికి అక్రమంగా ప్రవేశించిన పత్తికొండ ఎస్ఐని వెంటనే